ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. పొద్దున్న లేవగానే పేపర్ చూసినా, టీవీలు చూసినా ఏ వార్త ఏం వినాల్సి వస్తుందో అని భయంతోనే జనరల్లీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం. పొద్దున్నే 7 గంటల ప్రాంతాల్లో ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, ఇట్లా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్న టైంలో ఒక్కసారిగా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది. దట్టు స్పాట్లోనే బైక్ మీద వెళ్తున్నటువంటి వాళ్ళు ఏ మిస్టేక్ చేయకుండానే చనిపోయినరు అన్నటువంటి వార్త విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత, వామ్మో ఆ ప్లేస్లో మనం ఉంటే ఎట్లుంటుండేనో అని ఒక్క నిమిషం ఆలోచిస్తాం. పాపం పొద్దున్న లేచి ఎవరి మొహం చూసిండ్రో ఏమో అని కూడా మాట్లాడుతూ ఉంటాం. నిజంగా ఈ ఇన్సిడెంట్ కూడా అట్లనే అనిపించింది. హడావిడి జీవితం, మెకానికల్ లైఫ్ అయిపోయిన తర్వాత ఎవరి కోసం ఆగట్లేదు, ఎవరు ఎక్కడా కూడా స్పీడ్ని కంట్రోల్ చేసుకోవట్లేదు. అందులో భాగంగానే ఇది జరిగిందేమో అనిపిస్తుంది. ఇంకో మిస్టేక్ ఏంటంటే ఇక్కడ అసలు సిటీలో సూరారం ప్రాంతం, కుత్బుల్లాపూర్ ప్రాంతంలో జరిగినటువంటిది. ఇప్పుడు సిటీ అంతా విస్తరించింది, టోటలీ జిహెచ్ఎంసీలో కలుపుకున్నాం, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ లారీస్ సిటీలోకి ఎంట్రీ ఇవ్వద్దు. ఈ బిగ్ లారీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ రాళ్ళు మోసుకపోయేటి అనుకోండి, లేకపోతే పెద్ద పెద్ద లారీస్ అనుకోండి, ఇవన్నీ కూడా సిటీలో తిరగొద్దు అని ఎన్ని నిబంధనలు ఉన్నా ఏమున్నా సరే యథేచ్ఛగా తిరుగుతున్నాయి. 8 అయింది, 9 అయింది, అసలు మధ్యాహ్నం పూట కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ఏందిది అని అడిగేవాళ్ళు లేరా? అసలు వ్యవస్థలో దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అందుకే జరిగింది. 7 గంటల ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లో మీరు క్లియర్గా చూడండి, ఎవరి మిస్టేక్ లేదు. బైక్ మీద ఈ ర్యాపిడో బుక్ చేసుకొని ఒక లేడీ, ఆమె పేరు వచ్చేసి జ్యోతి, మరి ఆఫీస్కి వెళ్తుందో ఎటు వెళ్తుందో తెలియదు, కానీ ర్యాపిడో బైక్ని బుక్ చేసుకుంది. ఆ బైక్ డ్రైవర్ వచ్చేసి సురేందర్ రెడ్డి. సో ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, ఈ లేడీని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డ్రాప్ చేస్తున్నాడు. ఆ టైంలో వెనక నుంచి వచ్చినటువంటి లారీ మరి వాళ్ళని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి ఢీకొట్టిందా, ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా ఆ లారీ ఆ బైక్ని ఢీకొట్టడం, డ్రైవర్ అట్లాగే వెనకాల కూర్చున్నటువంటి మహిళ, 2 టైర్లు అంటే ఫ్రంట్ టైర్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ టైర్ మీద ఇద్దరు నుజ్జు అయిపోయారు. అత్యంత దారుణం అనమాట. రోడ్ అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. లారీ పక్కన ఆపుకొని చూస్తే ఏముంది, పోనీ ఎమర్జెన్సీలో వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలిద్దామన్నా కూడా ఏ ఛాన్స్ లేకుండా స్పాట్లోనే ఇద్దరు చనిపోయారు. ఇక్కడ తప్పు ఎవరిది అని ఏం మాట్లాడతాం? ఈ ఇన్సిడెంట్లు ఎన్ని జరిగినా మరి ఎవరు స్పందించరు, ఆర్ దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోరు. లారీలు ఆ టైంలో ఎట్లా తిరుగుతాయి? 6 గంటల లోపలనే సిటీ బయట ఆపుకోవాలి లారీస్. ఇది ఎవరన్నా పాటిస్తుర్రా? ఎవరన్నా పట్టించుకుంటున్నామా? మనమైనా సరే ఆ లారీ కనిపిస్తే కనీసం ఆపి అసలు నువ్వు ఎట్లా తిరుగుతున్నామని అడుగుతున్నామా? అడగట్లే. అంతే. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తూతూ మంత్రంగా ఏదో పోలీసులు కేసు నమోదు చేస్తారు, ఆ ఓనర్ వస్తాడు, ఆ డ్రైవరు ఏదో చెప్తాడు, వాళ్ళిద్దరి ఏదో పెనాల్టీ ఉంటే పెనాల్టీ కట్టేసుకుంటారు బిందాస్గా. డ్రైవర్కి బెయిల్ వచ్చేస్తుంది, అట్లాగే ఓనర్కి కూడా ఏం కాదు. యథేచ్ఛగా ఇంకొక 15-20 రోజులల్లా ఆ లారీ మళ్ళా నడుస్తుంది. ఇది మన సిస్టమ్, ఆర్ ఇది మన ప్రశ్నించే తత్వం. ఇదే జరుగుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ పెరిగింది, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా పెరుగుతున్నాయి. సిటీ శివారు ప్రాంతాల వరకు కూడా పూర్తిగా విస్తరించుకుపోయినాం. వెహికల్స్ తిరుగుతున్నాయి. ఇట్లా యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏం చేయాలనో అర్థం కాదు, కేసు ఏమవుతుందో తెలియదు, అక్కడికే ఎండ్ అయిపోతుంది అంతే. ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎన్ని రోజులు ఇట్లనే? ఎంతమంది ప్రాణాలు బలైపోతే ఇంకా ఎంత స్ట్రిక్ట్గా మీ రూల్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఏమో తెలియదు. ఇప్పుడు పాపం వాళ్ళ ఫ్యామిలీ ఆగం, పాపం ర్యాపిడో బైక్ని డ్రైవ్ చేస్తున్నారు చాలామంది. మీరు చూడండి, జాబ్ చేస్తారు, చేసుకుంటూ వాళ్ళు ఏదైతే ఆఫీస్కి వెళ్ళే దారి ఉంటుందో ఆ దారిలో ర్యాపిడోని జస్ట్ పొద్దున పూట అట్లాగే వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంలో అట్లీస్ట్ ఆ పెట్రోల్ పైసలు ఏదో కలిసి వస్తుంది కదా అని చెప్పి చాలామంది ఇట్లాంటివి కూడా పార్ట్ టైం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా చేస్తున్నాడా లేకపోతే ర్యాపిడోనే నడుపుకుంటున్నాడా తెలియదు. ఇప్పుడు సురేందర్ రెడ్డి ఫ్యామిలీ ఆగం, అట్లాగే బైక్ మీద పాపం రైడ్ తీసుకున్నటువంటి జ్యోతి ఫ్యామిలీ ఆగం. పిల్లలు ఉన్నారో ఎవరున్నారో తెలియదు. వీళ్ళిద్దరికీ కూడా 35+ ఏజే ఉంది. మరి ఏం జరిగిందో వాళ్ళిద్దరు ఫ్యామిలీ మాత్రం ఆగమైపోయినటువంటి పరిస్థితి. పొద్దున ఇంత భయంకరమైన వార్త విన్న వాళ్ళ ఫ్యామిలీస్ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి.
ఇది ఇంకెన్ని సార్లు జరుగుతుందో, మరి ఇంకెన్ని నాళ్ళు ఇట్లా నడుస్తుందో తెలియనటువంటి పరిస్థితి. అంటే గాల్లో ప్రాణాలు, లేకపోతే రోడ్డు మీదకి ఎక్కితే అసలు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తామో లేదో అన్నటువంటి సిచ్యువేషన్లోనే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మన బతుకులన్నీ తెల్లారిపోతున్నాయి అనుకోవచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు